నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే మీ అందరికి తెలుసు కదా, 19, 20, 21 ఈ 3 days డైట్ ప్లాన్ అయితే చూద్దామండి. నేను ఈ అంటే మీకు 20 days డైట్ అయిపోయింది అనుకోండి, అంటే నేను బిఫోర్ డే మీకు చూపిస్తున్నాను. నేను ఈ రోజు 18th డే డైట్ లో ఉన్నాను అనమాట. సో 18 days లో నేను 3 kgs వెయిట్ అయితే లాస్ అయ్యాను. నేను అది కూడా మీకు నేను యాడ్ చేస్తాను మధ్యలో కానీ ఎండింగ్ లో కానీ. సో ఎవరైనా సరే మన ఈ వీడియో చూసే వాళ్ళు బిఫోర్ ఎపిసోడ్ 1 నుంచి వీడియోస్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవుతూ రండి. యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ చేయండి. ఎనీ టైం ఎనీ మెసేజ్ నేను ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాను. ఇది డైట్ కి సంబంధించింది కాబట్టి మీకు కుక్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఆల్టర్నేట్ కానీ ఎనీథింగ్, ఎంత స్మాల్ థింగ్ అయినా నాకు కామెంట్ చేయండి. నేను మీకు అవైలబుల్ గా ఉంటాను. ఎందుకంటే పర్టికులర్ గా మీరంతా డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడా చాలా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో చాలా మంది తగ్గామని చెప్తున్నారు. అండ్ దానికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకెవరైనా కొత్తగా డైట్ స్టార్ట్ చేసినా మీ డైట్ అప్డేట్స్ ఏంటి, ఎంత తగ్గారు, అండ్ మీకు ఏ రెసిపీస్ బాగా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకైతే కామెంట్ లో చెప్పండి. ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా నైట్ నుంచి ఏమేమి సర్వ్ చేసుకోవాలో చూస్తూ చాలా ఇంచ్ లాస్ కూడా అయ్యాను. నేను మీకు thumbnail అదే పెట్టాను కదా, ఎన్ని డ్రెస్సెస్ ఫిట్ అవుతున్నాయో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా ఈ డైట్ ఫాలో అయ్యి చాలా వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్తీగా తగ్గాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 30 days లో 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లోనైతే ఇది డే 18. ఈ డైట్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను 77.10 ఉన్నాను. ఈ రోజు నా వెయిట్ 74.05, అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 kgs 5 grams అయితే తగ్గాను. 35,000 ఇన్వెస్ట్ చేసి 2 monthsలో నేను తగ్గింది 7.5 kgs. అందులో కూడా స్టార్టింగ్ ఎనీ డైట్ వాటర్ వెళ్ళిపోతుంది, వాటర్ కంటెంటే. అందులోనే 3 kgs వాటర్ పోతే నేను సాలిడ్ ఫ్యాట్ తగ్గింది 3.5 kgs. ఎలాంటి అమౌంట్ లేకుండా ఇంట్లో కూర్చొని హ్యాపీగా నేను 18 daysలో సాలిడ్ ఫ్యాట్ 3 kgs వరకు తగ్గానమాట. సో మన వెయిట్ లాస్ జర్నీ మంచి ఫుడ్తో మంచిగా తింటూ అయితే హ్యాపీగా తగ్గొచ్చు. సో ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మన రెసిపీస్ ఫాలో అవ్వండి. ఇక్కడ నేను డీటాక్స్ వాటర్ రెడీ చేస్తున్నాను. డీటాక్స్ వాటర్కి ఈరోజు అయితే 2 ఆరెంజ్ స్లైసెస్, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను. అండ్ ఇవి ఇక్కడ ఉసిరికాయ ముక్కలండి. నేను ఎవ్రీ ఇయర్ సీజన్లో 2 kgల ఉసిరికాయలను స్టోర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా హెల్దీ. అండ్ ఇలా స్టోర్ చేసుకుంటే మనకి 1 year స్టోర్ అవుతుంది, అంటే మళ్ళీ సీజన్ వరకు. ఇవి నేను ఉసిరికాయల సీజన్లో స్టోర్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 8 months అవుతుంది ఇవి నేను స్టోర్ చేసి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే స్టోర్ చేసుకుంటా. ప్రతిరోజు 2 పీసులైనా తీసుకుంటానమాట మన ఫుడ్లో. ఇక్కడ నేను ఒక 5-6 ఉసిరికాయ ముక్కలు అండ్ ఆరెంజ్ అండ్ పుదీనా కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు కనుక అక్కడ ఉసిరికాయలు లేకపోతే మోస్ట్లీ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు కదా, ఆ ప్లేస్లో అయితే మీరు జింజర్ యాడ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మన డీటాక్స్ వాటర్ ఆ రోజు ఏది ఉంటుందో అది అస్సలు మిస్ చేయొద్దండి. చాలా హెల్త్ బెనిఫిట్స్, స్కిన్ అండ్ హెయిర్కి, బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఒక 2 spoons ఇక్కడ నేను చియా సీడ్స్ యాడ్ చేశాను. చియా సీడ్స్ పడని వాళ్ళు సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది వద్దు అనుకున్న వాళ్ళు ఈజీగా స్కిప్ చేయొచ్చు. కానీ చియా సీడ్స్ ఏంటంటే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అన్నిటిని ఇలా కలిపి ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ డ్రింక్ అనేది అయితే మనం తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 spoon పంకిన్ సీడ్స్, ఒక ఫుల్ వాల్నట్, 4 పిస్తా, 4 బ్లాక్ ఎండు ద్రాక్ష, తర్వాత ఒక 2 డేట్స్ వేసి వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో మన B12 ఉంటుంది కదా, ఇప్పటికీ చాలామంది ఏంటిదని అడుగుతున్నారు. ఇది రైస్ బ్రాన్ అండి. రైస్ బ్రాన్ పౌడర్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. దీనివల్ల న్యాచురల్గా మన బాడీలో B12 అనేది డెవలప్ అవుతుందన్నమాట. పుష్కలంగా వస్తుంది మన బాడీకి B12. దీన్ని మీరు ఏ గ్లాస్తో తాగాలనుకుంటారో ఆ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాతే తాగాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి 1 స్పూను మొలకెత్తిన రాగి పిండి తీసుకుంటే మరీ మంచిది, లేకపోతే నార్మల్ రాగి పిండి అయినా తీసుకోండి. పట్టియడానికి ట్రై చేయండి. నార్మల్గా లేకపోతే ఆర్గానిక్ స్టోర్లో తెచ్చుకోండి. ఒక స్పూను ప్లస్ ఒక 1/2 spoon కూడా వేసాను నేను. 1.5 teaspoon రాగి పిండిని వేసేసి ఒక 1/2 glass వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలిపి దీన్ని కూడా ఓవర్ నైట్ నేను స్పూన్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ, ఆ స్పూన్తో 1.5 spoon తీసుకొని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ అలసందలు బొబ్బర్లు అంటారు కదా, వాటిని నేను తీసుకున్నాను ఇక్కడ. ఇవి కూడా ఆర్గానిక్ స్టోర్లోనూ తీసుకోవచ్చుకోండి, ఎందుకంటే వీటికి చాలా పురుగు పడుతుంది, చాలా మందులు కొడతారు. అందుకనే పప్పులు ఏవైనా ఆర్గానిక్గా తినడానికి ట్రై చేయండి. 1 కప్పు అలసందలు తీసుకున్నాను. 2 స్పూన్స్ నా దగ్గర బ్లాక్ రైస్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ రైస్ తీసుకున్నా. మీరు ఇక్కడ రెడ్ రైస్, బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు వేసేసి బాగా కడిగి ఓవర్ నైట్ వీటిని కూడా సోక్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే మీకు 3 days కూడా, మనం ఒక డైట్ 3 days మెయింటైన్ చేస్తాం కదా, 3 days కూడా మనకు రెసిపీకి సరిపోతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను వితౌట్ బ్రషింగ్. ఇది ఎలా అంటే, నేను ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఏమంటారు ఫ్రెష్గా అనిపిస్తుంది. అప్పుడు వచ్చిన సలైవాతో మిక్స్ అయి తాగితే చాలా మంచిది. సో మీరు కూడా బ్రష్ చేసుకొని ఒకసారి తాగి చూడండి, మీకు ఆ వామిట్ సెన్సేషన్ అయితే రాదు. ఇక్కడ నెక్స్ట్ టీ తీసుకుంటున్నాను. టీ క్వాంటిటీ కూడా చాలా తగ్గించాను చూడండి. డైట్ అయిపోయే లోపల మొత్తానికే బంద్ చేయాలన్నది నా టార్గెట్. దాని తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నేను బీచ్ వెల్, మన తౌడునైతే వడగట్టుకొని తాగుతున్నాను. ఒకసారి బాగా కలిపి ఇలా వడగట్టుకొని తాగండి. ఇలా చప్పగా ఉందనుకున్న వాళ్ళు లెమన్ని స్క్వీజ్ చేసుకొని తాగండి. ప్రతి వీడియోలో కూడా ఇలా డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఇలానే మెయింటైన్ చేయండి. 19-20-21 డైట్ లో మనం తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. అంతకంటే ముందు ఈ వీడియోలో కూడా మీరు ఇంచ్ లాస్ అయితే ఇంకా క్లియర్ గా చూడొచ్చు. చాలా అంటే చాలా ఇంచ్ లాస్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ డ్రెస్ నాది 7 years బ్యాక్. ఇది నేను జాకీలో తీసుకున్నాను. అప్పుడు నాకు ఇది ఫిట్ అయ్యేది. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతూ వచ్చానో తర్వాత ఫిట్ అయ్యేది, బట్ అన్కంఫర్టబుల్ గా ఉండేది. యోగా చేసేటప్పుడు, ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు, నైట్ వేర్ వేసుకోవడానికి. అప్పటి నుంచి ఇట్లాంటి నైట్ వేర్ అవ్వనివ్వండి, తర్వాత ఫ్రాక్స్, తర్వాత మంచి మంచి బట్టలన్నీ పక్కన పెట్టున్నాను. ఇంకా మొన్న అసలు ఏమేమి వస్తున్నాయి అనేసి ఒక వెయిట్ కి వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ తీసి యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఈ రోజు నేనున్న వెయిట్ 7 years బ్యాక్ నేనున్నానండి. ఈ 7 years నుంచి మళ్ళీ ఆ వెయిట్ ఎప్పుడు నేను చూసుకోలేదు. అంత వెయిట్ రెడ్యూస్ అయ్యాను. అండ్ నా ఫేస్ లో కూడా మీకు మోస్ట్లీ తెలుస్తుంది. చాలా మంది అక్క మీకు ఎక్కువ స్కిన్ గ్లోయింగ్ అనిపిస్తుంది అని అడుగుతున్నారు. దానికి జస్ట్ ఒకటేనండి, డీటాక్స్ వాటర్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ రెండే అన్నమాట, ఇంతకు మించి ఏం లేదు. సో మీరందరూ కూడా ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఏ రోజు డైట్ లో ఉన్నారనేది కూడా మర్చిపోకండి. డైట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. 2 months మనం గట్టిగా స్ట్రాంగ్ గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక 2 months అంటే మన బాడీ, మన పొట్ట, మన బ్రెయిన్, మనం ఏం తింటాం అన్నది అలవాటు చేసుకుంటది కాబట్టి తర్వాత మనం తినే ఫుడ్ అనేది మన బాడీకి అదే నేను డైట్ లో ఉన్నా అనే ఫీల్ ఇవ్వదు అనమాట. అంటే దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అనే దానికి మన మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. మనం కూడా టర్న్ అవుతాము, మన బాడీ మనం కూడా ట్యూనప్ అయిపోతాం అనమాట. సో అందుకని ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. మనం నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాం కదా, రాగి పిండితో అయితే ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెసిపీ కోసం అయితే మనము 1 పావు లీటర్ వాటర్ని ఒక బౌల్లో వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ లోపల మనము ఒక 3 tablespoons పెరుగు తీసుకొని దాన్ని బాగా గిలకొట్టి కొద్దిగా వాటర్ వేసి చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ లోపల వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాగి పిండిని ఇందులో వేసేసి బాగా కలపాలి. అడుగంటకుండా మనం సిమ్లోనే ఉడికించుకోవాలి. డైరెక్ట్గా రాగి పిండితోటి చేస్తే మనకంత పోషక విలువలు అందవన్నమాట బాడీకి. ఎప్పుడైనా మనము ఈ రెసిపీని చేసుకునేటప్పుడు దీన్ని రాగి జావా, అంబలి అని కూడా అంటారు కదా, దీన్ని ఖచ్చితంగా ఈ పిండిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. మనకు ఒక 5 to 10 minutes లోపల ఇలా చిక్కటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగవ్వనివ్వాలి. దీన్ని మనము 250 to 300 ml తీసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న మజ్జిగని ఒక బౌల్లోకి వేసేసి జావ మొత్తం చల్లగైన తర్వాత మాత్రమే మజ్జిగతోటి మిక్స్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేస్తే మనకు పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట. అందుకే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవాలి. సో చూసారు కదా, మన రాగి జావా, అంబలి ఎలా అయినా పిలుచుకోవచ్చు. దీన్ని కూడా 200 నుంచి 250 ml ఆర్ 300 ml తీసుకున్నా కూడా ఏం ఫరక్ పడదు. సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మన బాడీలో దీన్ని తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉత్పత్తి అవుతుంది, అంటే జనరేట్ అవుతుంది అనమాట. అంటే కొలెస్ట్రాల్ ఉండొచ్చు బాడీలో, బట్ అది బ్యాడా గుడ్డా అనే దాన్ని బట్టే కదా మన హెల్త్ ఉంటుంది. సో దీన్ని తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే, మన క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో ఆ క్యాన్సర్ కణాలని అరికట్టడానికి కూడా రాగులు, నాట్ ఓన్లీ రాగి జావా,
రాగుల్ని ఎలా కన్జ్యూమ్ చేసినా కూడా బాడీలో క్యాన్సర్ కణాలన్నీ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అదొకటి. అండ్ చాలా మంది నాకు అక్క మేము ఫీడింగ్ మదర్స్, తర్వాత మేము డెలివరీ అయ్యి 6 months 1 year మేము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మెయిన్ గా పిల్ల తల్లులకి అంటే పిల్లలకు పాలిచ్చే వాళ్ళెవ్వరికైనా సరే ఈ రాగికి సంబంధించి ఏది తీసుకున్నా సరే చాలా మంచిదన్నమాట. ఎందుకు అనంటే ఆటోమేటిక్ గా పిల్ల తల్లులకి బ్లడ్ మనం పాలివ్వడం తోటి మన బాడీలో కొద్దిగా నీరసం వచ్చేసి మన బాడీలో కొద్దిగా బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తూ పిల్లలకు పాలిస్తాం కాబట్టి ఈ రాగులలో ఉన్న పోషకాలన్నీ కూడా పిల్లలకు అందుతాయి అన్నమాట. అదే కాకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ బెనిఫిట్స్ అన్నమాట రాగుల్లో. సో ఈ 19, 20, 21 ఈ 3 days మాత్రం ఈ రాగి జావనే తీసుకోండి. మనం నైట్ నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక మంచి 200 to 250 ml రాగి జావతోటి అయితే మన 19, 20, 21st బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయండి. లంచ్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మన డీటాక్స్ వాటర్ని అయితే నేను 2 glasses ఆఫ్ వాటర్ని తాగిన తర్వాతే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ బిఫోర్ లంచ్ ప్రిపరేషన్ 2 glasses తాగుతాను. దాని తర్వాత ఈరోజు మనం లంచ్లో ఇక్కడ బక్వీట్ తోటి అంటే బక్వీట్ ఫ్లోర్ తోటి అయితే రోటీ చేసుకుంటున్నాము. ఒక్క చిన్న కప్ అయితే సరిపోతుంది మనకి. సేమ్ దీంట్లో కూడా జిగురు బాగానే ఉంటుంది, మన గోధుమ పిండిలో ఉన్నంత జిగురు ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని రెడీ చేసుకోవాలి. అయితే ఈ బక్వీట్ ఫ్లోర్లో ఉన్న బెనిఫిట్స్ చాలా కాబట్టి మన డయాబెటిక్ పేషెంట్స్ డైట్ అని కాకుండా వీక్లీ 2-3 times అయినా కూడా ఈ బక్వీట్ ఫ్లోర్ తోటి అయితే రోటీ చేసుకోండి, చాలా మంచిది. మన నార్మల్ గోధుమ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలానే చల్లటి వాటర్ తోటే ఈ పిండి అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత పిండి కలిపి పెద్దగా నానాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక 5 minutes కర్రీ అయ్యే లోపల పక్కన పెట్టేసుకోండి. లంచ్ కోసం అయితే బక్వీట్ ఫ్లోర్ ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, 5 minutes అయితే సరిపోతుంది. ఈ రోజు మనం ఇక్కడ చేసుకునే కర్రీ అలాంగ్ విత్ బక్వీట్ ఫ్లోర్ ఒకసారి దగ్గర రండి. ఇక్కడ నేను 1/2 kg సొరకాయ తీసుకున్నాను, ఒక్క ఆనియన్ తీసుకున్నాను అండ్ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా దీంట్లో ఏం పొడులు యాడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఆన్ చేసేసి నేనైతే ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసుకుంటున్నానండి ఇక్కడ కర్రీ. మీకెవరైనా ఇలా తినలేము మాకు ఖచ్చితంగా తాలింపు కావాలి అనుకుంటే 1 tablespoon ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇవన్నీ యాజ్ యూజువల్ మనం రెగ్యులర్ గా చేసుకునేది చేసుకోండి కర్రీ. కానీ నాకేంటి అనంటే అలా చేసుకునే దానికంటే కర్రీ ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ తో కూడా పని ఉండదు అనిపిస్తుంది. అందుకే నేను ఫస్ట్ వీటిని ఇలా వేసేసి దీని మీదనే పైనుంచి ఇలా జీలకర్రని 1 spoon జీలకర్ర జల్లేసుకోండి. అదే విధంగా పసుపు మంచిగా 2 tablespoons పసుపు యాడ్ చేయండి. సో పసుపు యాడ్ చేసుకున్నారు కదా, ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. మనకు ఆల్రెడీ ఆనియన్స్ లో తర్వాత ఏమంటారు సొరకాయలో మనకి వాటర్ ఉంటది కాబట్టి మనకేమి అడుగంటదు. ఎప్పుడైనా కర్రీస్ కొంచెం మందంగా ఉన్న గిన్నెలలో చేసుకుంటే అడుగంటే ప్రాబ్లం ఎక్కువ ఉండదు. ఇలా వేసిన తర్వాత మనకు సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో సాల్ట్ తక్కువే తినండి, డైట్ అని కాదు, ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను కదా. మళ్ళీ ఒక్కసారి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా వేసుకోండి. నేను చేసేటి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆర్గానిక్కే. మన పచ్చిమిరపకాయలు మన ఫామ్ వే, ఆనియన్ గోవిందమ్మ తీసుకొచ్చింది వాళ్ళు వర్క్ చేసే ఫామ్ దగ్గర నుంచి ఆర్గానిక్ వి, సొరకాయ మన ఫామ్ లోదే, అన్ని మన ఫామ్ వే అనమాట. ఇలా అయిన తర్వాత హ్యాపీగా 1 glass అంటే 100 ml వాటర్ ని యాడ్ చేసేసేయండి. 100 ml వాటర్, మళ్ళీ చెప్తున్నా 1/2 kg సొరకాయ తీసుకోండి ఖచ్చితంగా, ఒక చిన్న ఆనియన్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, వాటికి 100 ml వాటర్ ని యాడ్ చేసేసి మంచిగా సిమ్ లో పెట్టేసి మూత పెట్టండి. తర్వాత ఏం యాడ్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మనము సొరకాయ కూర రెడీ అయ్యే లోపల మనము రోటీ రెడీ చేసుకుందాము. ముందే ప్యాన్ పెట్టేసి సిమ్ లో పెట్టుకోండి, దీనికి కొంచెం వేడిగా ఉండాలి ప్యాన్. తర్వాత ఈ బక్వీట్ ఫ్లోర్ ని చేసే ముందు కూడా మన జొన్న పిండిని ఎట్లయితే మనము బాగా ఇది చేసుకుంటామో అట్లా ఇది చేసుకోండి. దీంట్లో జిగురు బాగానే ఉంటది, రొట్టె కూడా మీకు మంచిగానే వస్తుంది. ఇప్పుడు మనము ఇదే పిండితో రెండు పుల్కాల్లాగా చేసుకోవాలి. అయితే బక్వీట్ ఫ్లోర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను పైన పొడిపిండి ఎందుకు వేస్ట్ చేయడం అని పొదుపు కోసం మన ఏమంటారు గోధుమ పిండి చల్లుకొని చేస్తున్నా. లేదు మేము బక్వీట్ తో చేసుకుంటామంటే మంచిది, బక్వీట్ తో టైం చేసుకోండి. అయితే ఈ ప్లేస్ లో ఈ బక్వీట్ ఫ్లోర్
కొనలేకపోయినా, లేకపోతే బక్వీట్ ఫ్లోర్ అవైలబుల్ లేకపోయినా, ఎనీ రీజన్ మీరు ఇక్కడ మల్టీగ్రెయిన్ వాడుకోండి. అంతేకాని నార్మల్ చపాతీ పిండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదండి. రైస్ కి దానికి పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఇలా మంచిగా రోటీ చేసుకోవాలన్నమాట. 2 రొట్టెలు తిందాం మనం. ఓకేనా? చూడండి మంచిగా వచ్చింది, చక్కగా వస్తుంది మీకు. మనకి ఏం టెన్షన్ లేదు దీంట్లో. మొన్న ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టిరు, నేను లాస్ట్ టైం మునగాకు తోటి బక్వీట్ ఫ్లోర్ తో ఒకటి చూపించాను కదా లాస్ట్ టైం లంచ్ రెసిపీ, చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది అని అన్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఒక పక్కేమో రొట్టె రెడీ అవుతుంది, ఇంకొక పక్క కర్రీ కూడా పెట్టుకున్నాం కదా. చూడండి 15 మినిట్స్ సిమ్ లో ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామనగా 2 టేబుల్ స్పూన్స్, 2 పెద్ద టేబుల్ స్పూన్స్ మన ఏమంటారు నువ్వులని వేయించి లైట్ గా రోస్ట్ చేసేసి అవి చిట్టపట్ట అన్నప్పుడు బంద్ చేసి లాస్ట్ లో ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేయటమే కాదు, మీరు తీసి అవతల పడేయొద్దు, తినాలి. ఇలానే సిమ్ లో ఇంకొక 10 నిమిషాలు ఉంచండి కర్రీని మూత పెట్టేసి. ఈ టైంలో మీరేం చేస్తారంటే తాలింపు వేసుకునే వాళ్ళు తాలింపులోనే యాడ్ చేసేసుకోండి కరివేపాకు. మునగాకు మాత్రం మీకు తెలుసు కదా, నేను ప్రతి దాంట్లో మునగాకు వేస్తా. ఒక హాఫ్ గుప్పెడు మునగాకు, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు దీన్ని సిమ్ లో ఉడకనియండి. నాకు ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుంటది అనిపిస్తుంది, సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తా. ఈ టైంలో నేను ఇంకా కొద్దిగా వాటర్, ఒక పావు గ్లాస్ వాటర్ అయితే ఈ టైంలో కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళా. ఎందుకంటే మనకి నువ్వుల పొడి వేసాక కొంచెం చిక్కబడ్డది, కొంచెం రోటీలోకి మనకి సూపీగా ఉంటేనే బాగుంటది కదా. ఒక 10 నిమిషాలు సిమ్ లో పెట్టండి. సో ఇక్కడ చూసారా మన రొట్టె మంచిగా మంచిగా గాలింది. ఇది మనకు సేమ్ రాగి రొట్టె, జొన్న రొట్టె లాగా ఉంటది అనమాట. మనకు చపాతీ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదిగోండి ఇంకొకటి వేస్తున్నా. సో మన ఇంకో రొట్టె కూడా రెడీ అయిపోయింది. చూడండి మన కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది. ఎప్పుడైనా సరే సొరకాయ లాంటివి, గుమ్మడికాయ లాంటివి, ఇలాంటి కర్రీస్ మనకు రోటీలోకి 80% ఉడకాలండి, మెత్తగా ఉడకకూడదు. నేనైతే కర్రీ మొత్తం తినేస్తా, ఎందుకంటే ఇందులో ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు కదా. సో చూసారు కదండి, 19th, 20, 21 ఈ 3 days మాత్రం మీరు డైట్ లో మన ఒకటే కప్ తీసుకోండి బక్వీట్ ఫ్లోర్, 2 రోటీస్ చేసుకోండి. ఇవి మన చపాతీలాగా సాఫ్ట్ గా ఉండవు, కొంచెం క్రంచీగా ఉంటాయి. మీకు సాఫ్ట్ గా కావాలి అని అంటే ఇంకొంచెం మెత్తగా పిండి చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాను. ఎవరికైనా రొట్టెలు ఇట్లా గట్టిగా వస్తే తినలేకపోతున్నాం అన్న వాళ్ళు మన సేమ్ పిండిలో మన దోశ కన్సిస్టెన్సీ కలిపి అందులో ఏం చేస్తారంటే ఒక దోశకు 1 స్పూన్, అంటే మీరు 2 దోశలు తింటారు కాబట్టి 2 స్పూన్స్ ఓట్స్ ని మిక్సీ చేసి ఓట్స్ పౌడర్ వేసేసి అందులో కొద్దిగా ఓమా అండ్ జీలకర్ర కూడా వేసేసి మీరు 2 దోశల్లాగా కూడా తీసుకోవచ్చు. రోటీ లాగైనా తీసుకోండి, తర్వాత దోశలాగైనా తీసుకోవచ్చు. కానీ కర్రీ మాత్రం 1/2 kg ఇలానే చేసిన కర్రీ 1/2 kg మన సొరకాయని మాత్రం తీసుకోండి. ఎవరికైనా ఇక్కడ సొరకాయ వద్దు అనుకుంటే దోసకాయ తీసుకోవచ్చు, బీరకాయ తీసుకోవచ్చు, పంకిన్ తీసుకోవచ్చు. తర్వాత ఈ 3 ప్రిఫరబుల్. వీటితో పాటు ఒక 10-12 మన తొక్క తీసిన కీరా ముక్కల్ని తీసుకోండి. ఇది అన్నమాట. దీనివల్ల బెనిఫిట్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన రెసిపీని ఒకళ్ళు చేసి కూడా చాలా టేస్టీ ఉంది అని మెసేజ్ పెట్టారు. మనం చూపించే ప్రతి రెసిపీ హెల్తీతో పాటు టేస్టీ కూడా ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకోండి. ఇదేంటంటే గ్లూటెన్ ఫ్రీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా బక్వీట్ ఫ్లోర్ బెనిఫిట్స్. అండ్ మన హార్ట్ ఫంక్షనింగ్ కి కూడా ఇది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇలా మనం తీసుకున్న తర్వాత ఈ రోజు ఎందుకు ఇంత కర్రీ తీసుకోమని చెప్పానంటే, ఈ రోజు మనకు 3 o'clock లో స్నాక్ మీల్ అనేది ఏం లేదు. మీరేం చేస్తారంటే 3 o'clock కి అంటే స్పెషల్ స్నాక్ మీల్ లేదు, జస్ట్ ఒక 2 బిస్కెట్స్, గ్రీన్ టీ ఆర్ కాఫీ, టీ ఏదైనా తక్కువ మిల్క్ తోటి ఎక్కువ వాటర్ వేసేసి మీరు టీ తీసుకోండి. ఎలాంటి టీ తాగే హ్యాబిట్ లేని వాళ్ళు జామకాయ తీసుకోండి, పప్పాయ ఒక 4 పీసెస్ అట్లా తీసుకోండి. నేనైతే ఈ రోజు యాక్చువల్ డైట్ లోనైతే ఇది తిన్న తర్వాత డైరెక్ట్ గా మన 6 o'clock డిన్నర్ మీల్ ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఇక్కడ 2 cups పెద్ద కప్ కర్రీ తీసుకొని 2 రోటీ తీసుకున్నాను. మీకు టేస్ట్ కూడా చెప్పాలి కదా, చెప్తా చూడండి.
మీరు దోశ అయినా చేసుకోవచ్చు అబ్బా, అంతే. ఇదే తీసుకోవాలి అన్నదైతే అస్సలు లేదు. ఒకవేళ చపాతీ అయిపోయినా ఉత్త కర్రీ అయినా తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి నన్ను నమ్మి ఇలా కర్రీ చేయండి. ఆయిల్ లేదు కదా ఎలా ఉంటుందని అసలు పానిక్ అవ్వద్దు, ఓకేనా? కాకపోతే లేత సొరకాయ తెచ్చుకోండి. బా, నిజంగా మీరు చేసి నాకు కామెంట్ పెట్టండి, ఎంత బాగుందంటే. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి బయట కూడా ఎక్కువ సార్లు నమ్మిని తినండి, ఓకేనా? సో ఇదైతే 19, 20, 21 ఈ 3 days మన డైట్ ప్లాన్ లో లంచ్ రెసిపీ అయితే ఇదనమాట. ఈరోజు 3 o'clock అయితే నేను ఏమి సాలిడ్ ఫుడ్ తీసుకోవట్లేదండి. ఇన్ కేస్ మీకు ఆకలి అయితే ఇందాక చెప్పాను కదా లంచ్ లో, అవి తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్పు, ఒకసారి నా కప్పు చూడండి, ఇంత కప్పు గ్రీన్ టీ తీసుకుంటున్నా. సో ఎవరైనా నన్ను యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి, ఆకలి అవ్వట్లేదు మీకు కూడా అంటే మాత్రం ఇది తీసుకోండి. ఎందుకంటే ఇవాళ ఎక్కువ తీసుకున్నాం కదా మనము, సో లంచ్ లో కర్రీ ఎక్కువ తీసుకున్నాం కదా, సో అందుకే నాకు పెద్దగా ఆకలి అనిపించట్లేదు. అందుకే నేను ఇక్కడ గ్రీన్ టీ రెడీ చేసుకుంటున్నా. ఇది కూడా రెడీమేడ్ మిక్స్ ది. సో ఈ రోజు నేను తీసుకునే గ్రీన్ టీ వచ్చేసి చూసారు కదా, డీటాక్స్ గ్రీన్ టీ అనమాట. ఓకే, ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. నాకు ఆకలి అనిపించకున్నా, ఏదన్నా టీ తాగాలనిపించినా ఈ డైట్ వచ్చినప్పటి నుంచి ఇలా తాగుతున్నా అనమాట. నేను డైట్ చేస్తున్నప్పటి నుంచి జస్ట్ మనం హాట్ వాటర్ ని ఇందులో హాట్ వాటర్ వేసి డిప్ చేసుకోవడమే. బాగా హాట్ వాటర్ బాగా ఉండాలన్నమాట. వాటర్ వేడిగా ఉంటేనే మనకు ఆ పొట్లంలో ఉన్నదంతా కూడా వస్తుంది. సో ఇంత కప్ అయితే నేను డీటాక్స్ టీ తాగుతాను. నేను హనీ యాడ్ చేసుకోవట్లేదండి, అంటే నాకు ఎప్పటి నుంచో తాగి అలవాటు ఉంది కాబట్టి నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది. మీరు ఎనీ గ్రీన్ టీ, మన మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, మంచి బ్రాండ్ చూసి మంచి గ్రీన్ టీ తాగండి. లేదు అని అంటే ఈ ప్లేస్ లో మీరు జింజర్ అండ్ లెమన్ తోటి కూడా మన నార్మల్ టీ చేసుకోవచ్చు. కాఫీ టీ తాగొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కువ ఆకలి ఉన్న వాళ్ళు 2 బిస్కెట్స్ తీసుకోండి, అంతే. ఎక్కువ తీసుకోకండి అంతకంటే, ఓకేనా? ఎందుకంటే మనం వెయిట్ తగ్గాలి కదా. సో ఇది 3 to 4 o'clock తీసేసుకోండి. ఇంకా గ్రీన్ టీ తీసుకున్నా, నేను ఏ బిస్కెట్స్ కూడా తినలేదు. 3 to 4 o'clock మీల్ నేనైతే 3:30 వరకు తినేసాను. ఇప్పుడైతే మన స్నాక్ మీల్ అన్నమాట. స్నాక్ మీల్ ఏంటో చూసేద్దాం. సారీ, డిన్నర్ మీల్ ఏంటో చూసేద్దాం రండి. చూసారు కదా, మనం నైట్ నానబెట్టుకున్నాం కదా ఈ బొబ్బర్లు, ఈ పప్పు అంతా కూడా మిక్సీలోకి వేసేసుకోవాలి. దీంట్లోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. దీంట్లో మంచిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను ప్రతి రెసిపీలో మ్యాక్సిమం పసుపు యాడ్ చేస్తా. హెల్త్కి కూడా మంచిదబ్బా, యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్ బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకున్నా ఒక 1.5 స్పూను. తర్వాత సాల్ట్ మాత్రం ఎంత తక్కువ ఉంటే అంత. చాలా మంది ఏ సాల్ట్ బాగుంటుందని అడిగారు. హిమాలయ పింక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, బీరకాయ, పచ్చిమిరపకాయలు, టమాటోలు తీసుకున్నా అంతే. జస్ట్ వీటిని అన్నిటినీ కూడా ఒక్కసారి వేసేసి జస్ట్ అలా మగ్గనివ్వాలి. ఇక్కడ ఆయిల్ ని స్కిప్ చేసినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటది. ఆయిల్ ఏమి అంత అంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీ ఇష్టం. ఇక్కడ మీరు స్కిప్ చేస్తా అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 minutes సిమ్ లో మగ్గనిద్దాము. సో చూసిగా మనకు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మనకు పసుపు వేసుకుందాం. అయితే సాల్ట్ మాత్రం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాం. తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారే లోపల మనం దోశ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, మనము రెడీ చేసుకున్న బ్యాటర్లో ఇంకొద్దిగా వాటర్, అంటే మరీ పల్చగా దోశలాగా ఉండొద్దు, అట్లని చెప్పి గట్టిగా మన వడపిండి, గారెపిండి లాగా ఉండొద్దు. మనకు మినిమల్గా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం పోయాలి.
ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనా? రెడీ అయిన కన్సిస్టెన్సీని దోశ అంత పల్చగా కాకుండా కొంచెం కొంచెం మందంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇది పులవాల్సిన అవసరం లేదు. రెడీ చేసుకోగానే ఇమీడియట్ గా 5 నిమిషాల్లో వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ ఏం అప్లై చేయకండి, మరీ పల్చగా అస్సలు చేయొద్దు. అంతే. చట్నీ కూడా మిక్సీ అయిపోయింది. దీంట్లో తాలింపు ఏం పెట్టుకోవద్దు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇలానే తినేసేయాలి. ఓకే? చూసారా మనకి ఎంత చక్కగా వస్తున్నాయో? అందుకే ఇలానే వేసుకోండి. ఇవి 2 చేసుకోండి హ్యాపీగా. రిచ్ ప్రోటీన్ ఉంటది. అలసందలు, బొబ్బర్లు మీకు తెలుసు కదా, 2 వేసుకోండి వీటిని. ఓకే? ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. సో చూసారా మన సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. అంతే, సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదనమాట మన 6 o'clock డిన్నర్ మీలు. చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీ. ఇవాళ మార్నింగ్ మనము వీట్ గ్రాస్ పౌడర్ తాగలే కదా, అద్భుతం. ఈ వీట్ గ్రాస్ పౌడర్ తోటైతే ఒక గ్లాస్ వీట్ గ్రాస్ పౌడర్ తీసుకొని 2 దోసెస్ విత్, ఇక్కడ మీరు బీరకాయ లేకుండా ఉత్త టమాటో చట్నీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా సొరకాయ చట్నీ అయినా తీసుకోవచ్చు, కొబ్బరి చట్నీ అయినా తీసుకోవచ్చు. కానీ నాకు ఈ చట్నీ కొంచెం కాంబినేషన్ ఇష్టం అన్నమాట దోశకి, అందుకే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నా. మీరు ఉత్త టమాటో, దోసకాయ, సొరకాయ అండ్ కొబ్బరి ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? ఇలా 2 దోశలు అలాంగ్ విత్ వీట్ గ్రాస్ పౌడర్, ఒక గ్లాస్ వీట్ గ్రాస్ పౌడర్ తోటి అయితే 6 వరకు డిన్నర్ అయితే కంప్లీట్ చేయండి. పోతే మన 8:30కి తాగే మన సూపర్ డ్రింక్ కోసం అయితే ఓన్లీ ఒకటే గ్లాస్, ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. 2 గ్లాస్ అక్కర్లే. మనం ఏ గ్లాస్ తో తాగుతామో ఆ గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఆమ్లాలు అంటే 2 ఉసిరికాయల ముక్కలు తీసుకుంటున్నా. అయితే మీకు ఈ సీజన్ లో ఉసిరికాయ దొరకదు. అయితే ఇక్కడ చూడండి, నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఉసిరికాయల్ని. సీజన్ లోనే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 year అయినా ఫ్రెష్ గా ఉంటాయి. నేను జ్యూసెస్ చేసుకుంటా, పప్పులో వేస్తాను, రోటి పచ్చడి చేసుకుంటాను, ఇలా ఏమంటారు సూపర్ డ్రింక్స్ ఇలా తాగుతూ ఉంటా. దీని నిండా చేసా. ఇది ఇక్కడికి హాఫ్ కి వచ్చింది. ఈ రోజు మీకు చూపిస్తున్నా. ఇది లేని వాళ్ళు ఏం చేయండి అంటే లెమన్ అండ్ జింజర్ తో గానీ చేసుకోండి, లేదంటే మన సూపర్ డ్రింక్ లో ఏ సూపర్ డ్రింక్ అయినా చేసుకోండి. జామాకులు బెస్ట్, కానీ మీరు అందరు జామాకులు దొరకట్లేదని చెప్తున్నారు. లేకపోతే ఒకటి ఏంటంటే ధనియాలు 1 స్పూను, జీరా 1 స్పూను, మన సోంపు 1 స్పూను, తర్వాత వామ 1 స్పూన్. ఈ 4 వేసైనా కూడా 2 గ్లాస్ తీసుకొని బాయిల్ చేసి 1 గ్లాస్ ని దాన్ని కట్ ఆఫ్ చేసేసి తీసుకోండి. ఆమ్లా ఇలా ఎవరి దగ్గరైనా ఉన్నా, బయట అవైలబుల్ ఉన్న ఆమ్లా జ్యూస్, మన ఉసిరికాయల జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇక్కడైతే చూసేయండి, మనము ఉసిరికాయలు వేసాం కదా, ఈ బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. మనకి ఒక 5 minutes, జస్ట్ ఒక 5 నిమిషాలు మనకి బాయిల్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇలా ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలంటే. సో ఇప్పుడు మనకి ఈ జ్యూస్ మసిలింది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత మనకైతే జ్యూస్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మన 8:30కి తాగే డ్రింక్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది లేని వాళ్ళ ఆప్షన్స్ చెప్పాను కదా, అలా అయినా చేసుకోండి. కానీ ఆమ్లా స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. అసలు ఆమ్లాలో ఎన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తినే ఐటమే ఇది. సో అందుకనే ఆమ్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ అయినా సీజన్ లో వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తుంది కదా 2-3 months లో, సీజన్ లో మాత్రం ఇలా స్టోర్ చేసుకోండి. ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది మన యూట్యూబ్ లో ఉంది అండ్ ఇన్స్టాలో కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే చూడండి. ఓకేనా? సో ఓవరాల్ గా చూసారు కదా, నేనైతే 3 kgs తగ్గాను. అంటే 18th డే డైట్ లో 3 kgs అయితే తగ్గాను అనమాట నేను. అంటే 18 days లో 3 kgs, ఇంకా 2 kgs టార్గెట్ మనకు 12 days లో ఉంది. 3 kgs 5 grams తగ్గాను. ఎందుకంటే ప్రతి గ్రామ్ ఇంపార్టెంటే వెయిట్ లాస్ లో. సో మీ అందరికి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీరు ఎంత తగ్గారు ఏంటి అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే టైమింగ్స్ మర్చిపోవద్దు, వాటర్ ఎలా తాగాలో మర్చిపోవద్దు, డీటాక్స్ వాటర్ మర్చిపోవద్దు. ఎవ్రీ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ గా, ఇంగ్రీడియంట్ ని వేరే రిప్లేస్ చేసైనా ఎవ్రీ ఇంగ్రీడియంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. రెసిపీని
అలా అయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నేనే మీకు సాక్ష్యం. చాలా ఇంచ్ లాస్ వచ్చింది నాకు, వెయిట్ లాస్ వచ్చింది. అండ్ మీకు చూస్తుంటే కూడా అంటే మనం కొన్నిసార్లు నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యానంటే అవునా అంటారు కొంతమంది, అంటే విజిబిలిటీ ఉండదు. కానీ నేను మీకు విజిబుల్ గా కనిపిస్తున్నాను. ఎంత వెయిట్ లాస్ అయ్యానో మీకు తెలుస్తుంది నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి. సో వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా మీకు అందరికి కళ్ళ ముందే ఉన్నాయి. అందుకే మీరందరూ కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా మన కిచెన్ లో ఉండే ఐటమ్స్ తోటి తగ్గండి. ఐ హోప్ సారీ మీకు ఏ రెసిపీస్ చేసుకున్నారో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేస్తే నాకు కొద్దిగా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అనమాట. అదనమాట విషయం. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్. అండ్ ఎవరైనా డైట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మరో మంచి ఎపిసోడ్ తో, మంచి కంటెంట్ తో ఎపిసోడ్ 8 లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.